ఫొటోస్ తీసే రమణని తీసుకొచ్చి ఇక్కడ సేల్స్ మ్యాన్ గా పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే దీన్ని ఇంకొంచెం ఆర్ట్ ఫోటోగ్రఫీగా మారుస్తాడు ఈ డ్రెస్సెస్ అని రమణని తీసుకొచ్చాను అనమాట. అంటే రమణ కోసం నేను బేసికల్గా అడిగితే అసలు ఈ ఆర్ట్ ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నాను అని అడిగితే దూరంగా ఒక కొండ చూపించారు. యాక్చువల్లీ అక్కడ ఉంటాడు అన్నారు. సో నాకు ఎనీవే మార్నింగ్ కాబట్టి ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను కొండ పైకి ఎక్కి వెళ్ళా. అప్పుడు మనోడు తీస్తున్నాను ఫోటో ఇన్నిసార్లు ఊగాడంటే ఖచ్చితంగా ఫోటోగ్రాఫరే అని నాకు అప్పుడే డిసైడ్ అయ్యా. అసలు మారేడుమల్లికి ఎందుకు అన్నిసార్లు రిపీట్కి వెళ్తారు? మీ ఊరు దగ్గరనా లేకపోతే? దగ్గర అనేది ఒక పాయింట్, కాకపోతే మారేడుమిల్లి అంటేనే నేచర్ అండి. అవును. సో మన ప్రకృతి కోసం వాళ్ళు మనకన్నా 15-20 ఇయర్స్ ఎక్కువ బతుకుతారేమో. ఇంకొకటి అసలు వైజయంతి ఎందుకు స్టార్ట్ అయిందండి? ఇది మీ ప్యాషనా లేకపోతే బిజినెస్ అనే థాట్తో? ఇది సుగుమా ప్యాషన్ అండి. అంటే ఆమెకి మొదటి నుంచి ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఏదో కలెక్షన్ తీసుకోవాలి, సో మనం వాడాలి, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అలా కలర్ఫుల్గా ఉండాలి అనే ఒక ప్యాషన్ అయితే ఉండేది. సో విత్ ద సేమ్ ప్యాషన్ ఏంటంటే ఇలా మారింది. లాస్ట్ టైము సేమ్ ఈ శారీ నేను 2000 రూపీస్ తీసుకున్నా అండి. నేను కట్టుకొని వీడియో కూడా పెట్టాను. ఇప్పుడైతే మనకి ఇది 1500కి వచ్చేస్తుంది కదా. మంచి 14 చేంజ్ దగ్గర రావచ్చు. బాగుంది, ఫ్యాబ్రిక్ మంచిగా వాష్ చేయొచ్చు. కొత్త కలెక్షన్ చాలా అంటే చాలా పర్చేస్ చేశారు సుగ్మ గారు అండ్ నాగార్జున గారు. సో అందుకని వీటిని మొత్తం తీసేసి కొత్త స్టాక్ని పెట్టుకోవడం కోసం, ఓన్లీ కొత్త శారీస్ని ఇందులో ఫిల్ చేయడం కోసమే దీని మీద మనం ఆఫర్ ఇస్తున్నాం. అవునండి. అంటే ఈ 3 ర్యాక్స్ అన్నీ కూడా ఆల్రెడీ 20% డిస్కౌంట్ ఉంది. సో ఇది కాకుండా కూడా 25% డిస్కౌంట్ సేల్లో ఇచ్చేద్దామని. ఇందాక నుండి నమ్మబుద్ధి అవ్వట్లేదు. నమ్మలేనియే నిజాలు అంటారు. అవునా కదా? నమ్మలేనియే నిజాలు ఉంటాయి. నువ్వు నమ్మాలని అక్కడ ప్రసాదం కూడా తీసుకొచ్చారు. ఇట్రండి, మేము వైజయంతి సిల్క్స్ చందానగర్ బ్రాంచ్కి వచ్చామండి. సో ఏంటి అంటే రాగానే యశు వీడియోలో ఉంటాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో తీస్తారా అని అడిగామన్నమాట. మీరు చెప్పండి, ఎవరు తీస్తారు వీడియో? రమణ చెప్పే కదా, ఈజ్ ఆర్ట్ ఫోటోగ్రాఫర్. మీకు అంటే మ్యూజియంస్లో గట్రా కానీ మీరు కానీ వెళ్తే అక్కడ మీకు కొన్ని నిజంగా మీరు అక్కడ కొన్ని మ్యూజియంలో కొన్ని విలేజ్ ఆర్ట్స్ అని ఉంటాయి. మీకు ఆర్ట్ కింద ఏంటంటే ఒక పెన్ సింబల్ ఉండి రమణ అని రాసి ఉంటాయి. అది ఉందంటే మాత్రం ఖచ్చితంగా మన రమణ తీసింది. అది చూసే నేను రమణని పర్సనల్గా తెచ్చుకున్నాను హైదరాబాద్కి. సో నాకు కావాల్సింది ఏంటంటే ఆర్ట్ ఫోటోగ్రఫీ కావాలి, అందుకని రమణని తీసుకొచ్చాను అనమాట. అంటే మామూలుగా అంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళు కూడా రమణ ఫోటో తీస్తే ఆర్ట్ ఫోటోగా మారిపోతుంది. అలాగే తీస్తాడు, టాలెంట్ నిజంగా అలాగే తీస్తాడు. బాగా ఫొటోస్ తీసే రమణని తీసుకొచ్చి ఇక్కడ సేల్స్ మ్యాన్ గా పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే దీన్ని ఇంకొంచెం ఆర్ట్ ఫోటోగ్రఫీగా మారుస్తాడు ఈ డ్రెస్సెస్ అని రమణని తీసుకొచ్చాను అనమాట. సో రమణ ఎలా చేసినా సరే అది ఆర్ట్గానే బయటకు వస్తుంది ఫోటో. సో ఫస్ట్ నేనే ట్రై చేస్తా అండి. నిజంగా ఫోటో అంటే ఆ ఫోటోగ్రఫీలో మీకు ఏంటంటే కొన్ని మీకు ప్రాపర్టీస్ కావాలి. అంటే ఒక పుల్లల మూట, ఒక చిన్న కుండ, అలాగే శారీకి ఇలా నాట్ కట్టుకొని ఒక పాపను బాబును మనం ఇలా వేసుకొని అలా అంటే ప్యాడీ ల్యాండ్స్లో నడవటం అలాంటివన్నీ కావాలి. అవన్నీ ఉంటేనే చేయగలం వస్తుంది. అలా చేస్తా. అరటి తోట కావాలంట ఫోటో తీయాలంటే. అసలు నేనైతే ఫస్ట్ ఫోటో తీసుకొని మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను. వీడియో కూడా చాలా బాగా తీస్తాడంటండి రమణ. సో ఇంతకీ వైజయంతి స్టాఫ్ అంతా వచ్చారు, బిర్యానీ వండుకుందాం, నేను వండుకొస్తాను అంటే చెప్పట్లేదు అసలు. మీరు ఏం బిర్యానీ కావాలి? థర్స్డే వండాలా, వెనస్డే వండాలా అని చెప్పేసి డిస్కషన్స్ అవుతున్నాయి. యాక్చువల్లీ వైజయంతిలో మీరు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు కదండి, అంటే చాలా ఇష్టం కదా కుమారస్వామి అంటే. సింబల్ కూడా లోగో మీద కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సో అందుకని వెనస్డే తెస్తానంటే సుబ్రహ్మణ్య షష్ఠి అన్నారు. మరి ఎప్పుడు? సండే పెడదాం. సండే ఇస్ గుడ్. సండే ఇస్ ఎ ఫ్యామిలీ డే. ఓ ఇది వైజయంతి ఫ్యామిలీ కదా, వై కాంట్ వి సెలబ్రేట్ ఆన్ సండే? బికాజ్ ఇట్స్ వైజయంతి ఫ్యామిలీకి ఫ్యామిలీ డే రోజు పెడితే ఓకే కదా. నెక్స్ట్ వెన్స్డే సండే పర్లేదు. సండే తిండా? ఏ రమణ తినకపోతే ఎట్లా అండి? ఏ సండే మనం బొంగు చికెన్ ఎన్నిసార్లు తిన్నాం రమణ? అరే ఏం రమణ, సో అక్కడి నుంచే కదా. బొంగులో చికెన్, అది బొంగు చికెన్ కాదు. సరే బొంగులో చికెన్. అసలు మీరు ఎందుకు వెళ్ళారు మారేడుమల్లి? నేను మారేడుమల్లి యాక్చువల్గా నేచర్ చూద్దామని వెళ్ళాను, కానీ రమణని చూసారా? ఫోటోగ్రఫీ చూశాను. ఫోటోగ్రఫీ చూశాను అంటే రమణ కోసం నేను బేసికల్గా అడిగితే అసలు ఈ ఆర్ట్ ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నాను అని అడిగితే దూరంగా ఒక కొండ చూపించారు. యాక్చువల్లీ అక్కడ ఉంటాడు అన్నారు. సో నాకు ఎనీవే మార్నింగ్ కాబట్టి ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను కొండ పైకి ఎక్కి వెళ్ళా.
అప్పుడు మనోడు తీస్తున్నాడు ఫోటో ఇలా 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 ఇన్నిసార్లు ఊగాడంటే ఖచ్చితంగా ఫోటోగ్రాఫరే అని నాకు అప్పుడే డిసైడ్ అయ్యా, ఏదో మంచి ఫోటోగ్రాఫరే. జనరల్గా ఇలా ఇలా తీస్తారు, అలా కాదు, ఇలా 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 తీసేసరికి ఇతను ఫోటోగ్రాఫర్ అని డిసైడ్ అయ్యా ఆ రోజు. అందుకని మనోడిని అక్కడి నుంచి హైదరాబాద్ దాకా పట్టుకొచ్చా. సో ఇవన్నీ మేము చెప్తుంటే మీరు ఊహించుకోవాలి కదా, మీకు కూడా ఇమాజినేషన్ కావాలి కదా. ఒకసారి రమణని జూమ్లో వేసుకోండి. రమణ దాంట్లో పెట్టండి. సో మీకు కూడా ఇలాంటి ఫోటోగ్రాఫర్ కానీ తగిలితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు నిజంగా వాళ్ళు ఎంత ప్యూర్ అంటే ఎంత దూరం నుండి వచ్చినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకోవడం కానీ, మారేడుమల్లికి ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఆగరు, మళ్ళీ మళ్ళీ వెళ్తారు. అసలు మారేడుమల్లికి ఎందుకు అన్నిసార్లు రిపీట్గా వెళ్తారు? మీ ఊరు దగ్గరనా లేకపోతే? దగ్గర అనేది ఒక పాయింట్, కాకపోతే మారేడుమిల్లి అంటేనే నేచర్ అండి. అవును, సో మన ప్రకృతి కోసం వాళ్ళు మనకన్నా ఒక 15-20 years ఎక్కువ బతుకుతారేమో. అండ్ మన BH లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ బతుకుతారు. సో మనందరికంటే అంటే వాళ్ళలో ఒక ప్యూరిటీ కనపడుతుంది. అంటే వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, మన చూసే విధానంలో కానీ, మన చూసుకునే విధానంలో కానీ ఒక మంచితనం, అంతే. ఇక ఎన్విరాన్మెంట్ అంతా వేరుగా ఉంటుంది, అందుకే మారేడుమిల్లి. అది కాకుండా యాక్చువల్లీ అలాంటి నేచర్లో ఉండే వాళ్ళ థాట్స్ కూడా ప్యూర్ ఉంటాయంట. ప్యూర్గా ఉంటాయి, వాళ్ళకి వైల్డ్ థాట్స్ కానీ ఇలా వైలెంట్ థాట్స్ కానీ అట్లా ఏం రావటం. పీస్ఫుల్గా ఉంటుంది కదా అక్కడ, పీస్ఫుల్గా ఉంటారు. దాన్ని ఏమంటారంటే ఒక స్వచ్ఛంగా ఉంటారు. సో మనల్ని కూడా స్వచ్ఛమైన ప్రేమ మనకి అందించడానికి ట్రై చేస్తారు. అసలు వాళ్ళు ఏంటి, గిన్నె పొయ్యి మీద పెట్టి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని కట్ చేసుకొని వండేసుకుంటారు వితౌట్ ఎనీ కెమికల్ ఫుడ్. అవును, కెమికల్ ఇంగ్రీడియంట్స్ అనేది ఏది ఉండదు, అన్ని న్యాచురల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో వాళ్ళు వండుతారు వితౌట్ ఆయిల్. మీకు తెలియదు అదే దాన్ని ఏమంటారు, ప్రిజర్వేటివ్స్. ఏం ప్రిజర్వేటివ్స్ లేకుండా వాళ్ళు మంచిగా కుక్ చేస్తారు. అక్కడ మనం ఏం తిన్నా ఆరోగ్యంగానే ఉంటాం. సో మన లైఫ్ టైం 10-15 years ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇయర్లో 2-3 times మనం అలాంటి ఏరియాకి వెళ్ళాలి. మనం వైజయంతి గ్రూప్తో ఒకసారి వెళ్దామండి. ఖచ్చితంగా అందరూ వీడియో తీసినా కెమెరా తీసినా చాలా యాంగిల్స్ మారుస్తున్నారండి. యశు నువ్వే ట్రైనింగ్ తీసుకోలేమో వీళ్ళ దగ్గర. అంటే వాళ్ళు తీరు అందులో జీవిస్తారు వాళ్ళు. మీరు ఏ పనైనా చెప్పండి, వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు అంతే. నిజంగా ఇక్కడికి వస్తే స్టాఫ్ వాళ్ళు, వీళ్ళు ఓనర్స్, మేము ఫ్రెండ్స్ అట్లా ఉండదండి. వస్తే సరదాగా అందరితో చాలా చాలా బాగా మాట్లాడతాం అండ్ మంచిగా చూసుకుంటారనమాట. అసలు వైజయంతి ఎందుకు స్టార్ట్ అయిందండి? ఇది మీ ప్యాషనా లేకపోతే బిజినెస్ అనే థాట్తో? ఇది సుగుమ ప్యాషన్ అండి. అంటే ఆమెకి మొదటి నుంచి ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఏదో కలెక్షన్ తీసుకోవాలి, సో మనం వాడాలి, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అలా కలర్ఫుల్గా ఉండాలి అనే ఒక ప్యాషన్ అయితే ఉండేది. సో విత్ ద సేమ్ ప్యాషన్ ఏంటంటే ఇలా మారింది, అంటే ఇలా కన్వర్ట్ అయింది ఆ ప్యాషన్. సో ఇక్కడ కూడా సో అందులోనే ఎంప్లాయ్మెంట్ ఎనీవే. సో ఒక ఎంప్లాయర్గా మనం ఒక ఎంప్లాయీస్ని ఎంగేజ్ చేయడం వల్ల దానివల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్, ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఇంక కొంచెం మొదటి నుంచి ఎక్కువ ఉండేది. సో ఆ ప్యాషన్తో పాటు ఈ సాటిస్ఫాక్షన్ అంతా మిక్స్ చేసి వైజయంతి బయటకు వచ్చిందండి. వరల్డ్ కొంతమంది ఏమో ప్రపంచం చాలా పెద్దది అంటారు, కొంతమంది ఏమో ప్రపంచం చాలా చిన్నది అంటారు కదా. సో నేనైతే చిన్నదే అంటాను, ఎందుకంటే మీ ప్యాషన్కి తగ్గట్టు మేము కూడా దొరికాం కదా. అవునండి, అవును. ఇంత పెద్ద హైదరాబాద్లో మీరు వచ్చి చందానగర్లో పెట్టి నన్ను పిలిచి నేను ఇక్కడికి వచ్చి అతుకుపోయి. అవును, అంటే ఇది బిజినెస్ కాదు, ప్యాషన్ కాబట్టి అనుకోవచ్చు. అరే సేల్ చేస్తున్నారు కాబట్టి ఇది బిజినెస్ అంటారు. ఆ సేల్లో కూడా ప్యాషన్ని తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. సో మన కలెక్షన్స్ అన్నీ కూడా ప్యాషనేట్గా ఉండటానికి రీజన్ కూడా అదే. అలా అండ్ అందుకే కదా మన వాళ్ళు, ఇప్పుడు నేను చాలా షాప్స్ వెళ్తూ ఉంటానండి, ఇది ఓపెన్, అందరికి వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. సో ప్రతి దగ్గరికి వెళ్ళి నేను ప్రమోషన్ చేస్తూ ఉంటాను. ఒక శారీ వేరే వీడియోలో చూపించింది మళ్ళీ అదే వీడియోలో చూపిస్తే నేను చెప్తాను, ఇది ఆల్రెడీ నేను పలానా షాప్లో చూపించానండి, సేమ్ శారీ నా వీడియోలో చూపించొద్దు అని చెప్తాను. అండ్ కంపేర్ చేసుకుంటూ ఉంటాను. రేట్స్ కూడా అక్కడికన్నా తక్కువ చెప్తే చూపిస్తాను కానీ ఎక్కువ చెప్తే నేను చూపించానండి. అండ్ వైజయంతి సిల్క్స్లో చాలా మంది మళ్ళీ రిపీటెడ్గా రావడానికి కారణం రేట్స్ కదా. అవునండి, అవును, రిపీటెడ్గా వస్తున్నారు. అంటే మనం కూడా ఏంటంటే మ్యామ్, ఒకసారి చూపించిన కలెక్షన్ సెకండ్ టైం థర్డ్ టైం చూపించిన తర్వాత నాకు తర్వాత చూపించబుద్ది కాదు. కస్టమర్కి తొందరగా సోల్డ్ అవుట్ చేసేయాలి, కొత్త కలెక్షన్ అనేది అప్డేట్ చేయాలి. సో అందుకని మన ఆఫర్స్ అన్నీ కూడా జెన్యూన్గా ఉండడానికి రీజన్ ఏంటంటే, మన దగ్గర ఫస్ట్ తీసుకొచ్చిన కలెక్షన్స్ ఏమున్నాయి ఇమ్మీడియట్గా పంపాలి, అప్పుడే మనం అప్డేట్ చేయగలుగుతాం. అంతే తప్ప వేరే ప్రొఫెషనల్గా ఏదో సంథింగ్ బిజినెస్ వేలో ఆఫర్లు పెట్టి దాన్ని తొందరగా పంపించేయాలని ఆలోచన కాదు. కొత్త కలెక్షన్ అప్డేట్ చేయడం కోసం దానికంటే ముందున్న కలెక్షన్ మనం ఆఫర్లు ఇచ్చేస్తూ ఉంటాం. లైఫ్ ఈజ్ ఎ సర్కిల్ అండి, ఏదైనా రొటేషన్ ఉంటేనే మళ్ళీ కొత్తవి వస్తాయి. సో అందులో భాగంగా ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ర్యాక్లో చూస్తే వైజయంతి స్టార్ట్ చేసి మనకు కరెక్ట్గా 6 నెలలు అండి. 6 నెలల్లోనే మనం 2 branches ఓపెన్ చేసాము. సో ఇవన్నీ మనము
3 months 2 months బ్యాక్ తీసుకొచ్చిన శారీసే. సో ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, సో పండగ, క్రిస్మస్, న్యూ ఇయర్కి చాలామంది శారీ కలెక్షన్ తీసుకుంటూ ఉంటారు. సో కొత్త కొత్త కలెక్షన్ చాలా అంటే చాలా పర్చేస్ చేశారు సుగ్మ గారు అండ్ నాగార్జున గారు. సో అందుకని వీటిని మొత్తం తీసేసి కొత్త స్టాక్ని పెట్టుకోవడం కోసం, ఓన్లీ కొత్త శారీస్ని ఇందులో ఫిల్ చేయడం కోసమే దీని మీద మనం ఆఫర్ ఇస్తున్నాం. అవునండి. సో ఆఫర్ ఏంటి, అసలు మీరు ఎలా ఇస్తున్నారు ఏంటి చెప్పండి. సో అంటే ఇది ఫిల్టరేషన్ చేయడం కోసం మ్యామ్. అంటే ఈ 3 ర్యాక్స్ అన్నీ కూడా ఆల్రెడీ 20% డిస్కౌంట్ ఉంది. సో ఇది కాకుండా కూడా 25% డిస్కౌంట్ సేల్లో ఇచ్చేద్దామని. సో ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ మీరు ఏది తీసుకున్నా సరే 25% డిస్కౌంట్ అండి. మామూలుగానే మీరు ఒక శారీ తీసుకొని కంపేర్ చేసుకోండి, ఆ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది. దాని మీద మీకు 25% అంటే చాలా చక్కగా శారీస్ వస్తున్నట్టు. ఏమేమి శారీస్ ఉన్నాయి రమణ? మేడం మనకి ఇందులో ఫ్యాన్సీ వెరైటీస్లో మష్రూమ్ ఉంది, జార్జిట్ ఉన్నాయి, క్రిస్టల్ క్రేప్ ఉన్నాయి, చాలా వెరైటీ. ఇందులో వచ్చేపాటికి చందేరి ఉన్నాయి, మహేశ్వరి ఉన్నాయి, చందేరిలో ఎంబ్రాయిడరీ ఉన్నాయి, తర్వాత విస్కోస్ జార్జిట్ సిఫాన్స్ అట్లా ఉన్నాయి. చాలా మనకి ఏంటంటే మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న ప్రతి వెరైటీ మన దగ్గర ఉంది. బాందినీస్ అట్లా. సో ఇవి మనకు ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి రమణ? 1000+ నుంచి అండి. 1500 to మీకు 5000 బిలో అన్నీ వస్తాయండి. సో 5000 బిలో శారీ మళ్ళీ 25% ఆఫ్ అంటే మనకు 4000కి వచ్చేస్తుంది. 1000 రూపీస్ శారీ మనకి 750కే వచ్చేస్తుందండి. మీరు బయట కంపేర్ చేసుకోండి. లాస్ట్ టైము సేమ్ ఈ శారీ నేను 2000 రూపీస్ తీసుకున్నాను అండి, నేను కట్టుకొని వీడియో కూడా పెట్టాను. ఇప్పుడైతే మనకి ఇది 1500కే వచ్చేస్తుంది కదా. మించి 14 చేంజ్ దాకా రావచ్చు. బాగుంది, ఫ్యాబ్రిక్ మంచిగా వాష్ చేయొచ్చు. అందులోనే డిఫరెంట్ డిజైన్ అండ్ కలర్ అండి. అంతే 2000 ఇప్పుడు మీకు 1500-1600లోకి వచ్చేస్తుంది. చాలా ఉన్నాయి ఇక్కడ, అన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయండి. వైజయంతిలో ఏంటి అంటే మీకు రాజమండ్రికి వెళ్ళినా, చందానగర్కి వచ్చినా ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. 2 పీస్ 3 పీస్ పార్టీ వేర్ డ్రెస్సెస్, అలా పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. జస్ట్ రొటేషన్ చేయడం కోసమే శారీస్ మనకి కొంచెం డిస్కౌంట్లో ఇస్తున్నారు. కొంచెం ఏంటి 25% డిస్కౌంట్ అండి. ఆల్రెడీ ఈ 3 ర్యాక్స్ ఆల్రెడీ 20 ఉంది కదండి, దాని మీద మళ్ళీ 25%, ఆల్మోస్ట్ 45%. 45%. సో ఇదే యాక్చువల్గా చెప్పాలనుకున్నాము. అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ గురించి చెప్పు రమణ. వామ్ సిల్క్ అండి. వామ్ సిల్క్, ఇందులో కలర్స్ చూద్దాం. దీని మీద అయితే డిస్కౌంట్ లేదండి, ఇది జస్ట్ అరైవ్ అయింది అంతే. నేను తీసుకొని దీని బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నాను, బాగా వచ్చింది. ఇందులో మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 2151. దీని మీద అయితే మనకి డిస్కౌంట్ లేదు, 2151 రూపీస్ పడుతుంది. దేనికి అదే కలర్ అయితే చాలా బాగుంది. సో మరి నాగార్జున గారు ఈరోజు చాలా బాగా మాట్లాడుకున్నాం, హ్యాపీగా అనిపించింది. అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం మ్యామ్, మేబీ వీడియో కొత్త ఏమో. వీడియో కొత్త. సో చూసారు కదండి, మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి వైజయంతికి వస్తే, ఎందుకు మేము వైజయంతికి రెగ్యులర్గా నేను యశు వస్తామో మీకు అర్థమవుతుంది. సో వైజయంతి అనేది మనకి రాజమండ్రిలో కొత్తగా ఓపెన్ అయింది. రాజమండ్రిలో మనం November 15కి ఓపెన్ చేసామండి. అండ్ చందానగర్లో కూడా June 6th, అదైతే బాగా గుర్తు, June 6కి షాప్ ఓపెన్ అయింది. 2 బ్రాంచెస్ చాలా ఫాస్ట్గా పెట్టాం. ఇది ప్యాషన్ కొద్దీ స్టార్ట్ చేసింది వైజయంతి. ఒక మాట, వైజయంతి అనే పేరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సో వైజయంతి అంటే స్వామివారి అమ్మగారు ఒకలాదేవి, ఆవిడ వైజయంతి మాలగా అయ్యి స్వామి మెడలో ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి ఆవిడ ఒక వరం అడిగింది. అందుకని మన వెంకటేశ్వర స్వామి ఒక వరం ఇచ్చాడు, అమ్మ నువ్వు వైజయంతి మాలగా మారి నా మెడలో ఎప్పుడు నన్ను అలంకరిస్తూ ఉంటావని ఒక వరం ఇచ్చాడు. దాంతోపాటు వైజయంతి అంటే సక్సెస్, వైజయంతి అంటేనే సక్సెస్, కాబట్టి సక్సెస్ ప్లస్ మనం వైజయంతి అంటే మనం స్వామివారి భక్తులు, ఈ 2 రకాలుగా మ్యాచ్ అయింది. సో వైజయంతిలో ఒక వైబ్రెన్స్ కూడా ఉంది. అందరిలో వైజయంతి శారీస్ ఉండాలని వైజయంతి పెట్టారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మామూలుగా ఎవరైనా సరే కొత్త షాప్ ఓపెన్ చేస్తే 1+1 శారీ ఇస్తారు, లేకపోతే ఎక్కువ కాయిన్స్ ఇస్తూ ఉంటారు, లేకపోతే డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు, ఇంకా ఏవైనా చిన్న మగ్గలు అట్లా ఏవో డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది పెట్టుకోవాలి, వీళ్ళు ఎప్పుడు మమ్మల్ని చూసి గుర్తుపెట్టుకోవాలి అని. కానీ వైజయంతి సిల్క్స్ ఓపెనింగ్కి ఏమి ఇచ్చారు తెలుసా అండి? లడ్డు ప్రసాదం ఇచ్చారనమాట. చాలా మంది వచ్చి తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు రాజమండ్రిలో ఫస్ట్ 11 o'clockకి ఎంటర్ అవ్వగానే ఎవరు లేరేంటి, వస్తారా రారా అని అనుకున్నాను. 15 minutesలో అసలు ఊపిరి ఆడలేదండి. నేనైతే ఒక 20 minutes లోపలుండి బయటకు వచ్చేసాను, ఇంకా నా వల్ల కాదు నేను లోపలికి రాను అని చెప్పి. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 99 రూపీస్ నుండే మంచి క్వాలిటీ శారీస్ కూడా ఇచ్చారు, చాలా మందికి నచ్చింది. అండ్ హై ఫ్యాన్సీ శారీస్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా? హై ఫ్యాన్సీ బాగా ఉంది మ్యామ్. ఎందుకంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మన దగ్గరికి వచ్చే ముందు
సో హైదరాబాద్లో దొరికే ఇక్కడ దొరుకుతాయా అని వస్తున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్లో దొరికే హై ఫ్యాన్సీలో ఉన్నాయి. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. సో వాళ్ళు వచ్చేసి మంచిగా షాప్ చేసుకుని వెళ్తున్నారు. సో మీరు చాలా హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని పైకి తీసుకెళ్తామే కానీ ఎప్పుడూ తగ్గించమండి. చూస్తూ ఉండండి వైజయంతి సిల్క్స్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.